కరీంనగర్ పాటల పల్లకి కార్యక్రమం మొత్తం జోర్దార్ టాలెంట్ షో టీవీలో వస్తుంది. మన చెక్కపల్లి రవితేజ, వేములవాడ రవితేజ మామ ఛానల్ అది చూడండి. నిత్యం ప్రజల సమస్యలపై పాట. ఏమి కాదు, పేరు చెప్పుకోముందు ఉరికేస్తారు. ఇప్పుడు కొత్తగా వస్తున్న డ్రగ్స్, గంజాయి మీద కూడా, అట్లాంటి వాటి మీద కూడా పాటలు తెస్తూ ప్రజలలోకి తీసుకెళ్తున్నటువంటి పల్లె నరసింహ అన్న పాటల పల్లకి 12 గంటల కార్యక్రమం కరీంనగర్కు హైదరాబాద్ నుంచి ఇంత టైం ఇచ్చి మన కోసం వచ్చినందుకు చప్పట్లతో ఆహ్వానిస్తున్నాం వేదిక మీదకి పల్లె నరసింహన్న. పల్లె నరసింహన్న మాట్లాడే ముందు, గత ఒక 12 సంవత్సరాల అనుబంధం ఉంది పల్లె నరసింహన్నకు నాకు. కానీ నేను కాంగ్రెస్ పార్టీ, తను సిపిఐ ప్రజానాట్య మండలి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నాడు. రాత్రి పగలు ఖచ్చితంగా ఫోన్లో మాట్లాడుకుంటాం, కానీ పార్టీ విషయాలు ఏవి మాట్లాడుకోం. ఒక 3 రోజుల క్రితం ఏదో సందర్భంలో పల్లె నరసింహన్న నాకు ఫోన్ చేస్తే, పాటల పల్లకి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం, దాని ఉద్దేశం ఇట్లా అంటే మమ్మల్ని విలువరా అని అడిగిండు. ఎవరు నాయన, నువ్వు సిపిఐ పార్టీ ప్రజానాట్య మండలి, మేము ఇట్లా పెట్టినాం, ఇట్లాంటి ప్రోగ్రాం పెట్టినావు, నువ్వు వస్తావో రావో అనుకున్నా అన్నా అని నేనన్నా. అనగానే అట్టెట్లంటావు, దగాపడ్డ కళాకారుల కోసం, ఉద్యోగాల కోసం ప్రజానాట్య మండలి పాట ఉద్యోగాలు వచ్చేంత వరకు మీ వెంటుంటుందని మాట ఇచ్చి ఇక్కడికి విచ్చేసినటువంటి పల్లె నరసింహన్నకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుకుంటూ, మరి పాటల పల్లకి యొక్క ఉద్దేశాన్ని పాటల్లో చూపించాలని కోరుకుంటున్నాను. ఓకే, ఈయనే ఉన్నాను. ఇప్పుడు అన్నలు ఇద్దరు వాళ్ళు ఏమేమి మాట్లాడాలనో నువ్వు జాగ్రత్త మాట్లాడాలని చెప్పినట్టుంది నాకు. అది మేమేం చెప్తున్నామో అదే మాట్లాడాలి అని ఆర్డర్ ఇచ్చినట్టుంది పెద్దన్నలు. ఆడ పాటల పల్లకి కింద డాష్ అని ఉంది. పాటల పల్లకిలో ఏముంటుంది అనేది మనం చర్చించుకునే సందర్భం, అవునా కదా? అంటే ఏం చేయబోతున్నాం, ఏం సంగతి అనేది. ఈరోజు కరీంనగర్ గడ్డ మీద ఓకే అంటే ఈ యూట్యూబ్ ఛానల్తో పాటు నా వాళ్ళకు సంబంధించిన నా ఫేస్బుక్ లైవ్లో కోరితే దాన్ని కూడా ఓకే అని చెప్తున్నాం. అన్నలుకి, మన అన్నగారికి వస్తున్నావన్నా ఏ పురుషమన్నా? అరే నీ గురించే చెప్తానండి నేను, అందరు నీ గురించి చెప్పారు, నేను కూడా చెప్తాను. అందరు కొట్టరు సపోర్ట్లు అంటే కొడుతూనే ఉంటారు, అవునా కదా? ఈరోజు జరిగేటువంటి కార్యక్రమంలో ఇద్దరు అన్నలు వాళ్ళకి తెలంగాణ ప్రజానాట్య మండలి తరఫున, ప్రత్యేకమైనటువంటి రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఒక నా ఫోటో కావాలని అంటే ఇస్తే, ఏదైతే నేను ప్రజల కోసం పాడిన పాట ఉందో రైతు పాట, కిషోర్ అన్న అది పెట్టి నాకు పంపితే మా పార్టీ గ్రూప్లలో ప్రజానాట్య మండలి పెడితే, ఈ పాటల పల్లె కార్యక్రమం అట్లాంటిది ఒక కరీంనగర్లే కాదు, ఉమ్మడి 10 జిల్లాలలో చేయడానికి మనం ప్రజానాట్య మండలిగా ఖచ్చితంగా పాల్గొంటాం అనేటువంటి ఉన్నది. నాగలి కళ్ళలో కన్నీరెందుకో, అందరి ఆకలి తీర్చినందుక, ఎద్దుల బండికి ఎదురీతెందుకో, కొందరి స్వార్థము పండనందుక, మట్టి నుండి పుట్టించుకున్న పంటనెందుకో, కక్ష గట్టి తాకట్టు పెట్టే ఈ రాజ్యమెందుకో, రాజధాని కళ్ళ ముందే రైతులెందరో, రాలుతున్న రాజు ఎవడు ఆపడెందుకో, నాగలి కళ్ళలో కన్నీరెందుకో, అందరి ఆకలి తీర్చినందుక.
పుస్తెలమ్మి తెచ్చుకున్న విత్తనాల బస్త నకిలి నెత్తురోసి పెంచుకున్న చేనులోని కాపు నకిలి ఎదుగుతున్నా పొలముకేసే ఎరువులు నకిలి పంట సేలా ఒంటి మీద జల్లే మందులు నకిలి ఇంత మోసం తట్టుకుంటూ ఎగుసము చేసి కంచమందు ప్రపంచానికి అన్నమైనందుక నాగలి కళ్ళలో కన్నీరెందుకో అందరి ఆకలి తీర్చినందుక అనే పాటతోటి పాటల పల్లకిలో నా పాట వేసినందుకు ఫస్ట్ మీ అన్నల ఇద్దరికీ ధన్యవాదాలన్న. అయితే మొన్న మంత్రి గారు కళాకారుల సమస్యల మీద పరిష్కరించాలని కిషోర్ అన్నను రఘన్నతో పాటు ప్రజానాట్య మండలి తరఫున నేను కూడా ఆ మంత్రి గారి సమావేశాల్లో పాల్గొన్నాం. ముఖ్యంగా మనం ఎక్కడ పోయినా ఒక 4-5 విషయాలు చెప్పాలి. పాటలు పాడుతున్నాం, ఆడుతున్నాం. ఈరోజు ఈ కరీంనగర్ జిల్లాలో జరిగేటువంటి సదస్సులో ఒక నిర్ణయం సాయంత్రం వరకు మిగింపు అయిపోయేసరికి ఒక తీర్మానమో నిర్ణయమో చేసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. కళాకారులకు ఒక ఇన్సూరెన్స్ లేదు, అది మనకు ఉన్నటువంటి కార్డు అది హెల్త్ కార్డు లెక్క ఉపయోగపడాలి. కళాకారులకు ఎక్కడ పోయినా ఏడికి పోయినా ఒక గుర్తింపు అనేటువంటిది ఉండాలనేటువంటి దానికోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగినది. ప్రభుత్వం కూడా ఆలోచిస్తే కమిటీ వేద్దామని అన్నారు. అదేవిధంగా ఈ కళాభారతి ఎక్కడైతే కరీంనగర్ జిల్లాలో ఉన్నదో అట్లనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మినీ రవీంద్ర భారతిలు ఏర్పాటు చేసి కళాకారులకు నిరంతరం ఒక కళల పండుగగా జరగాలనేటువంటి ఆశతోటి మనందరం కూడా ఎక్కడ పోయినా ఒక కోరుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఉపాధి హామీ పథకం ప్రజలకు ఇస్తున్నారు, వాళ్ళకు ఉపాధి లేదని. కళాకారులకు ఉపాధి లేదు, వాళ్ళకు 200 రోజుల పని కల్పిస్తున్నారు. ఎవరో దయా దాక్షిణంతో రవీంద్ర భారత్కి పోతే ప్రోగ్రామ్ అని 10 రోజులు తిరిగితే మన ప్రోగ్రామ్ ఇస్తున్నారు. ఏ జిల్లాలో ఉన్నటువంటి ఆ జిల్లాల కళాకారులకు ఉపాధి హామీ పథకములు ఎట్లయితే రోజులు కేటాయించారో కళాకారులకు కూడా వాళ్ళకి 2000, 3000 ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఓ 10 రోజుల కార్యక్రమం వస్తే 20,000 అవుతుంది, 30,000 అవుతుంది. రైతుకు రైతు భరోసా కింద 500 ప్రభుత్వం ఇచ్చినది, వాళ్ళకి ఎకరానికి ఇంత అని ఇస్తున్నది. కళాకారులకు ఏ విధంగా అయితే జీవో చేస్తారో ఇవ్వాలి, దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించాలనేటువంటి దాంతో అక్కడ ప్రభుత్వానికి మేము కూడా వివరించినాం. మన రఘన్న గారు కూడా అక్కడ ప్రస్తావించారు, నా విషయాన్ని కూడా చెప్పినాం. కాబట్టి మళ్ళీ 30వ తారీఖు నాడు హైదరాబాద్లో పెద్ద సదస్సు నిర్వహిస్తాం, మా అన్నలను కూడా పిలుస్తాం. కళాకారులం ఇంతటితోటి ఇది కార్యక్రమం కాకుండా ముందు చూపు ఉండాలి. నాకు తెలిసి ఎక్కడ కూడా పాట పొగుడుకుంటానా దాన్ని ఏమంటారు కానీ మామూలుగా అయితే ఇది కూర్తలేదు. ఎక్కడనో కాడ నువ్వంటే ఇక మనం అల్లనే ఉన్నావు కాబట్టి నువ్వు ఏమైనా మాట్లాడతావని నన్ను అనొచ్చు, కానీ ఎక్కడనో ఇప్పుడు ఊగితే లేస్తలేడండి, తంతెనలో లేస్తాడు అనేటువంటిది ఒకటి ఆలోచన ఉండాలి. కాబట్టి అది ఆలోచన ఎందుకు చెప్తున్నంటే పోయిన ప్రభుత్వంలో కళాకారిగా నేను పాట పాడుతానంటే మీకేడ పాటలు వస్తాయి అన్నారు పోయిన గవర్నమెంట్ వాళ్ళు. ఈరోజు మీ సమస్యలు ఎప్పురి మీ సమస్యలు పరిష్కరిస్తామని ఒక మంత్రి గారు వచ్చి మన అందరి కాడికి వచ్చిందంటే ఆ గవర్నమెంట్కి నేను సెల్యూట్ తెలియజేస్తున్నా. ఎందుకంటే మనం పాట పాడుతున్నాం లేవు, ఇక 500 మంది మిగతాలకు ఉద్యోగాలు లేవు, ఎవరిని చెప్పుకుంటాడో చెప్పుకోపోరు అని అన్నారు. ఏం చేస్తారో అడిగేటువంటి ప్రశ్న లేదు. కాబట్టి నియోజకవర్గాల స్థాయిలో కళాకారుని ఇప్పుడు ఉన్నటువంటి సారథి కళాకారులది కూడా ఆ ఉద్యోగం అనేటువంటిది ఎటుగా జీతమండి నేనెట్ట బతుకుడండి కాంట్రాక్టు నౌకరండి కడుపసలే నిండదండి సావకుండా లేవకుండా సాగే బతుకు బండి ఎటుగాని జీతమండి నేనెట్ట బతుకుడండి ఎటుగాని జీతమండి నేనెట్ల బతుకుడండి. అన్న పేరు ఏముండే యశ్పాల్ అన్న చెప్పిండు, మాది జీతాలు ఇస్తారని అనుకుంటున్నారు పల్లె నరసింహ, మా జీతాలు కాదు, మాది ఎప్పుడు పోతుందో తెలియదు అని అన్నారు. ఊరికి పోను తీరదు సావుకు పోను తీరదు సావుకు పోను తీరదు సావుకు పోను తీరదు. అరే పండగ సెలవులు ఉండవు వీక్లీ ఆపులు ఉండవు, పండగ సెలవులు ఉండవు వీక్లీ ఆపులు ఉండవు. ఊరికి పోవాలే సారు సెలవిమ్మని అడగబోతే రవీంద్ర భారత్కి నేను సెలవు పెడతాను అంటే ఉంటే ఉండు లేకపోతే ఊడబీకుతానంటాడు.
ఎటుగాని జీతమండి నేనెట్ట బతుకుడండి, ఎటుగాని జీతమండి నేనెట్ల బతుకుడండి, కాంట్రాక్టు నౌకరండి కడుపసలే నిండదండి. కాంట్రాక్టు నౌకరండి కడుపసల నిండదండి. ఈ విషయం ఎందుకు చెప్తున్నంటే వాళ్ళ రాసినది మన ఉద్యోగాలలో సంబంధించి మనం కోరుతున్నాం ఉద్యోగాలు కావాలని. మనం 500 అన్నాం, ఒక అన్న ఇంకోటి అన్నాడు, ఇంకోటి అన్న, మొత్తం కలిసి నియోజకవర్గంలో 3000 ఉద్యోగాల నుంచి 4000 ఉద్యోగాలు ప్రకటించాలని గవర్నమెంట్ని కోరాలి. తర్వాత ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్ మనకు ఎట్లా వాళ్ళందరికీ 2000 పెన్షన్ ఇస్తారన్న సంబంధించి. ఎందుకంటే ఈ కళాకారునిగా పెన్షన్ తీసుకోవాలంటే కళాకారుని గుర్తింపు అడుగుతున్నారు. ఏదన్నా పేపర్లో వస్తేనో టీవీలలో వస్తేనో ఆ కాగితాలు తీసుకురావని రవీంద్ర భరతులు ఆడుతున్నారు. ఈయన గుర్తింపు కార్డు లేదు, ఈయన గురించి పేపర్లో రాసేందుకు ఈయన ఏమో పెద్ద ఏం పొడిచిండే అని అంటారు. వేదికల్లో ఇటువంటి వేదికల మీద ఒక ఫోటో తీసుకుపోవాలంటున్నారు. వాళ్లకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి నిధులలో 3500 నుంచి 4000 ఇస్తున్నారు. హుజూర్ నగర్లో స్టార్ట్ అయింది. మన కాడ కూడా 5000 వరకు మనం ఆ పెన్షన్ సంబంధించినటువంటిది కావాలని ఒక నిబంధనలు కావాలంటే దీనికి ఒక విధానం కావాలి. సాంస్కృతిక విధానాన్ని మనం అందరం కూడా కోరాలి, ఒక సమగ్ర సాంస్కృతిక విధానాన్ని కోరాలి. దానికి ఇంత బడ్జెట్ కావాలని కోరాలి. ఈ కళాకారుల భవిష్యత్తును మార్చడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మనం అంచెలంచెలుగా అందరం కలిసి ఇక్కడ ఉన్నటువంటి పాటల పల్లెకులో ఉన్నటువంటి చాలామంది మేధావులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, కవులు ఉన్నారు, వాళ్ళందరం కలిసి ఒక నిర్ణయానికి వద్దాం. ప్రభుత్వానికి ఇది చేయాలనేటువంటిది 20 డిమాండ్ల 30 డిమాండ్ల 2 పేజీలా కాదు, ఒక బుక్ అన్న తయారు చేసి మనం ప్రభుత్వానికి ఇచ్చి ఆ యొక్క మన బాధలను గాథలను వినడానికి సంబంధించినటువంటి అవకాశాన్ని ప్రభుత్వం వాళ్ళు కృషి చేస్తున్నారు. ఆ మీటింగ్లో అవకాశం ఇచ్చినటువంటి జూపల్లి కృష్ణారావు గారు మంత్రి గారికి, తర్వాత వచ్చే నెల నుంచి మన కోదండరాం గారితో ఒక కమిటీ వేస్తామని అన్నారు. ఆ కమిటీలో ఉన్నతమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కళాకారులందరం కూడా తీసుకోవాలి. ఇది సంఖ్య 10 మందినో 20 మందినో కాదు, ఓ సంఖ్య తీసుకొని జిల్లాల వారీగా కళాకారులను గుర్తించి ఆ సంఖ్య తీసుకొని వాళ్ళ భవిష్యత్తును మార్చడానికి ఉండాలి. కాబట్టి ఆ సాంస్కృతిక సారథిలో ఉన్నటువంటి కళాకారులు టెంపరీ కాదు, పర్మనెంట్ వాళ్ళని చేయాలి. పర్మనెంట్ కళాకారులుగా మమ్మల్ని కొత్త వాళ్ళని కూడా తీసుకోవాలనేటువంటి దాంతో ఉండాలి. ఎందుకంటే మళ్ళీ తీసుకొని ఏదో సంఖ్య తీసుకొని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తీసేటువంటి అవకాశం ఉండొద్దు. మనం ఏదైతే ఆకలి కడుపుతోటి బాధతోటి ఉంటున్నాం కాబట్టి మనకు వచ్చేటువంటి ఉద్యోగాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ కళాకారులే కాదు, జిల్లాల మండలంలో ఉన్నటువంటి అందరినీ ఏకం చేయాలి. ఒకటే కొంత మన కళాకారులకు ఉద్యోగాలు కావాలి. ఎక్కడైనా సరే ఏ మంత్రికైనా కాగితాలు తీసుకుపోయి ఇచ్చి మా సమస్య పరిష్కరించాలని కోరుతూ ఈ యొక్క చేసేటువంటి కార్యక్రమాల్లో తెలంగాణ ప్రజానాట్య మండలిగా మీ వెంట ఎప్పుడు ఉంటామన్నా. ఇక్కడ మన సమ్మన్న గారు మన ప్రజానాట్య మండలి కరీంనగర్ జిల్లా కార్యదర్శి. ఇక్కడ మేము 23వ తారీఖు నాడు కూడా మిమ్మల్ని చూసి ఒక సదస్సు పెట్టి కలెక్టర్ గారు టైం తీసుకొని అక్కడ ఇలాంటి సమస్యల మీద చేద్దామని ఒక ప్రయత్నంలో ఉన్నాం. మీరు కూడా ఎందుకంటే పాటలు అందరూ వాడుతున్నారు, కొన్ని విషయాలు చెప్పాలనేటువంటి ఆలోచనతో చెప్పినాం. ఎందుకంటే పోయే మూమెంట్లో నాకు ఇచ్చిర్రు, తప్పలేదుగా, అంటే అందరూ ఇంటికి పోయేది కాదన్నా, ఇంటికి పోయే మూమెంట్ కాబట్టి అయినా కానీ మనం ఎందుకంటే ఏ విషయం అయితే పెట్టుకున్నామో ఆ విషయం సంబంధించినటువంటి దానికోసం ఒక పోరాట మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి ఆశయ సాధనలో మీరందరూ కూడా కృషి చేస్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు తెలుపుతూ మా అన్న ఒక పాట పాడతాడు, పల్లవి చరణం. నేనేం పాడను, నా వంత అయిపోయింది. ఓకే అన్న, చప్పట్లు కొట్టమంటేనే కొడుతురని అంటాడు చెవులా, మంచి పాట వాడినాకనే కొడుతారు అన్న. పాట పాడు. హలో 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 పాటల పల్లకి ప్రోగ్రాంకి వచ్చిన అందరి కళాకారులకు అందరికీ విప్లవాభివందనాలు. ఆశయాల కోసమై అశువులనర్పించిన అమరవీరులారా సలాం, సమరశూరులారా లాల్ సలాం. సమైక్య భారత్ కోసం రక్తము చిందించిన త్యాగమూర్తులారా లాల్ సలాం లాల్ సలాం. ఆశయాల కోసమై అశుభులనర్పించిన అమరవీరులారా లాల్ సలాం, సమరశూరులారా లాల్ సలాం. సమైక్య భారత్ కోసం రక్తము చిందించిన
నర్పించిన వీరమూర్తులారా లాల్ సలాం లాల్ సలాం. ఆశయాల కోసమై అశువుల నర్పించిన అమరవీరులారా లాల్ సలాం. సమరసూరులారా లాల్ సలాం. గతకాలపు ఛాందసాల కులమత భావాలపైన గతకాలపు ఛాందసాల కులమత భావాలపై మనిషిని దోచే ఈ దోపిడి వ్యవస్థపై మనిషిని దోచే ఈ దోపిడి వ్యవస్థపై ధ్వజమెత్తిన యువకులార సమరశీల శక్తులార ఆశయాల కోసమై అశువుల నర్పించిన అమరవీరులారా లాల్ సలాం. సమరశూరులారా లాల్ సలాం. సమరశూరులారా లాల్ సలాం. మన విజయ్ మాకు ఇచ్చిన టైంలో ఖతం చేస్తాం, మీకు ఏం ఇబ్బంది చేయం. గుంజుకోలే సార్. ఓ నింగికెగసినారా నేల తారలారా వేగు చుక్కలై దారి చూపుతారా. నింగికెగసినారా నేల తారలారా వేగు చుక్కలై దారి చూపుతారా. ఏ తల్లి బిడ్డలో తల్లి బిడ్డలో తల్లి నుదిటిపై నీ గుండె నెట్టిదితో బొట్టు పెట్టిపోతిరు. పొట్టకచ్చిన పైరు తల్లి తల్లడిల్లుతున్నది. పొదుగు చేరి లేగదూడా పాలు దాగానన్నది. మీరు దాటిన ఏరులన్నీ ఎక్కి ఎక్కి ఏడ్సెనే. చంపినోళ్ళ సావుగాను చేతులెత్తా వచ్చనే. నింగి చెగసినారా నేల తారలారా వేగు చుక్కలై దారి చూపుతారా. నింగి కెగసినారా నేల తారలారా వేగు చుక్కలై దారి చూపుతారా. థ్యాంక్ యూ. ఇటువంటిది కొత్త కళాకారులకు అవకాశం ఇవ్వకుండా నా ఎమ్మటి ఉంటోళ్ళు ఏమంటారంటే మీరే వాడతారా, మీరే మైక్లు అని అంటారు. కాబట్టి అప్పుడప్పుడు మనకు తగ్గించుకోనన్నా వేరే వాళ్ళకి ఛాయిస్ ఇస్తే మంచిగా ఉంటుందనే ఆలోచనతో అన్న తమ్ముడు అన్నారు. ఇక్కడనే ఉండు, వాడతా ఇక్కడనే ఉండు. నీకు ముచ్చట చెప్పాలి. ఆఖరిగా ఆల్చంగా వచ్చిన నిరుద్యోగ కళాకారుల తరఫున అదేవిధంగా మా గడ్డం సుధాకర్ అన్న గారు లేటుగా వచ్చినందుకు డబల్ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మీకు కూడా అవకాశం ఇస్తాం, మీరు కూర్చోవాల్సిందిగా కోరుకుంటూ. మీరు ఒక మాట చెప్పారు, మాకు హద్దులుండయి, మేము ఎర్రజెండా బిడ్డలమని. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాకు హద్దులున్న సంగతి నేను గుర్తెరిగి అర్హులైన కళాకారులకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయని ఎదురు చూస్తున్న సందర్భంలో చూస్తూ ఉన్న సందర్భంలో నేర్నాల కిషోర్ అన్న ఫోన్ నుంచి నాకు ఒక ఫోన్ వచ్చింది, మీరు కూడా వినాలన్న. నేర్నాల కిషోర్ అన్న నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఏమన్నాడంటే, అన్న నేను నేర్నాల కిషోర్ను, మీరు కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం తరఫున ఉన్నారు, నేను పాటల పల్లకి అనే ప్రోగ్రాం పెడుతున్నా, మీరు మద్దతుగా రావాలి అన్నారు. నేను టక్కున ఫోన్ కట్ చేసిన, ఒరిని పాడుగాను. ఆయన ఫోన్ చేసి నన్ను పిలిస్తే నేను ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా, ఆడవైపోతే నాకు హద్దులు ఉంటాయి కదా అనుకొని 2 నిమిషాలు ఫోన్ పెట్టేసి 3వ నిమిషంలో మళ్ళీ నేను అన్నకే కాల్ చేసిన. ఎందుకంటే నేను ఎతుకుతున్న తీగే నాకు కనబడ్డది,
ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న నేను ఇప్పటిదాకా మైకిత్తే దంచేవాళ్ళు దంచుతూ ఉంటారు, చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు. నాకున్న నిబద్ధత 28 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకే పాట పాడిన స్వర్గీయ డి శ్రీనివాస్ నుంచి మొదలుకుంటే ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుని వరకు ఇంతమంది పిసిసి అధ్యక్షులు మారినరో మీ అందరికీ తెలుసు. కొంతమంది తెలివని విధవాలనుకుంటారు అసలు కాంగ్రెస్ పార్టీకి ఒక కళాబృందం ఉందా అని. కళాబృందం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో సినిమా యాక్టర్ ధర్మావరపు సుబ్రహ్మణ్యం నాయకత్వంలో కళాబృందం ఏర్పడ్డది. అప్పుడు ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా పనిచేసా, ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా పనిచేసా. చేసుకుంటూ పాటల పల్లకాడికి వచ్చా. నేను నేనాల కిషోర్ అన్నకు సోప తవ్వడానికి ఒకటే కారణం, నేను ఇంటి కోడిని. కానీ ఎదిరించే సమయం వస్తే ఎదిరించేటట్టు కావాలి. ఎటు చూసినా నాకు ఎవరు కనబడలేదు. నేర్నాల కిషోర్ అన్న కనబడ్డాడు. అధికార పార్టీలో ఉన్న నేను పాటల పల్లకి మద్దతు తెలపడానికి నువ్వు నేను మనమంతా కలిస్తే ప్రభుత్వం ఇంటదనే ఒకే ఒక్క కోణంతో పాటల పల్లకిని ఏర్పాటు చేసినాం. అది సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సఫలీకృతమైనం. అందులో పిసిసి అధ్యక్షుల వారిని పిలిచాం, కోదండరాం సార్ని పిలిచాం, జూపల్లి గారిని పిలిచాం. పాటల పల్లకి వచ్చిన వాళ్ళు నిండు చట్టసభలో అర్హులైన కళాకారులు ఇంకా బయటనే ఉన్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు కావాలని చట్టసభలో చెప్పించినామంటే మైకిత్తే దంచినోళ్ళ వల్ల కాదు, మా ఇద్దరి వల్లనే అది సాధ్యమైంది. మీ తోడ్పాటుతోనే సాధ్యమైంది. కానీ నేను ఒకప్పుడు అనుకున్న కొట్లాడవలసి వస్తుందేమో, నేను పార్టీలో ఉండి కొట్లాడలేను, ఒకవేళ కొట్లాడవలసి వస్తే అన్ననే ముందు పెడతామన్న స్వార్థంతోనే నేను పాటల పల్లకి నీతో జట్టు కట్టిన. అదృష్టం ఏంటంటే మన కొట్లాడకుండానే ముఖ్యమంత్రి గారు మన విన్నపాన్ని విన్నారు. ఉద్యోగాలు అతి తొందరలో వస్తాయి, వచ్చేంత వరకు కూడా పాటల పల్లకి తప్పకుండా కొనసాగుతుంది. ఇది ప్రజాప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రజాప్రభుత్వానికి రిక్వెస్ట్గా అనుకూలంగానే మరి పాటల పల్లకి ఉంటుంది. ఇది అంతెందుకు చెప్పిందంటే మాకు హద్దులు ఉంటాయి కాబట్టి ఏ హద్దులేని ఆయనని తీసుకొచ్చిన 10 పార్టీలు మాట్లాడినడికే గంతుంటే ఒకే పార్టీ జెండా మోసి ఇప్పటి వరకు కూడా ఏ పార్టీ మారకుండా మీకోసం పనిచేస్తూ ఉన్నాడు. నేను కూడా ఏ పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తూ ఉన్నా. రెండు కలిస్తేనే ఇవాళ మీకు ఉద్యోగాలు వస్తాయన్న ఉద్దేశం తప్ప ఇందులో ఏ దురుద్దేశం లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఓకే ఓకే అయితే నా చిన్న విషయం ఏంటంటే లే ఓకే ఓకే లేదు కళాకారులకు ఈ విషయం తెలవాల్సిందే. ఎందుకంటే నేనేమన్నంటే అగో వచ్చినాయి, మేము లిస్ట్ పంపినాము, మా లిస్టులో 600 మందికి ఉన్నాయి, మా లిస్టులో 700 మందికి ఉన్నాయి, ఈ 400 మందికే ఉద్యోగాలు వస్తాయి, ఆ 400 మందికే వస్తుంది, మీకు రాదు అనేటువంటిది నేను గ్రూప్లలో చూస్తున్నాం. ఇక్కడ మీరు గవర్నమెంట్ దగ్గరనే ఉంటారు, మీరు గవర్నమెంట్ దారినే ఉంటారు. మా ఎమ్మెల్యే గారు ఒకరు అసెంబ్లీలో మాట్లాడమని మనకు సంబంధించిన ఇచ్చినాం, ముగ్గురం ఈయనే ఉన్నాం. మరి ఎంతమందికి వస్తుంది, ఎంతమంది అర్హులు ఉన్నారు అనే మనకే సంఖ్య. నేను 4000 అంటున్నా, మీరు 5000 అంటున్నారు, తర్వాత ఒకరు 2000 అంటున్నారు. ఆడ లీస్ట్ ఇచ్చింది ఒక 500-600 మంది లీస్ట్ ఇస్తే రవీంద్ర భారత్కి మొన్న మినిస్టర్ గారు చెప్పినప్పుడు 400 మందో 200 మందో ఆడికి వచ్చి రవీంద్ర భారత్ గారికి వచ్చారు. ఇది విషయం నిజం, ఇక్కడ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. కానీ ఇంకా రానటువంటి వాళ్ళకు సమాచారం తెలియనటువంటి కళాకారులు ఉన్నారు. మరి వాళ్ళకేం సహకారం ఇస్తాం, వాళ్ళకేం సబ్జెక్ట్ చెప్తున్నాం, మనకు ఎంతమందిని మనం సెలెక్ట్ చేసినామా చేయలేదా, మనం ఎట్లా చేస్తున్నాం, అది సెలెక్షన్ చేసేది అనేటువంటిది ఉద్యోగ ప్రక్రియ. అది ఆ ప్రక్రియ ద్వారా రిజర్వేషన్ ఉంటుంది, జిల్లాల వారికి ఉంటుంది. కాబట్టి కళాకారులను మభ్య పెట్టకుండా కళాకారులు ఎవరైతే ఉద్యమ కళాకారులు ఉన్నారో సంఖ్యతో నిమిత్తం లేకుండా అందరికీ ఇవ్వాలి అనేటువంటిది ఒక తీర్మానం చేసి వాళ్ళందరినీ గుంపుని వేసుకొని పోవాలి అనేటువంటి ఆలోచనతో ఉండాలి. మీరు చెప్పినటువంటి మీ ఇద్దరు అన్నలు ఇలా మనస్ఫూర్తిగా మాట్లాడరు, సమస్య వచ్చి 10 మందిలో మాట్లాడితేనే అవుతుంది. కాబట్టి నేను కూడా మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాం. మీరు వస్తానంటే ఇందిరా పార్క్లో ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఖర్చు మొత్తం మా ప్రజానాట్య మండలిదే. మేము కూడా మీరు అందరం కళాకారులం చేయగలుపుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేద్దామని కోరుతూ, గంజాయి మత్తుకు మరిగితీవి, బతుకునే గాలికే వదిలితీవి, భ్రమలల్లో నిండారా మునిగితీవి,
మనిషన్న సంగతే మరిసితివి చేతులారా చేజార్చుకుంటివిరా నీ జీవితం వెలుగులో ఉన్న చీకటే గదరా నీకు దినం గంజాయి మత్తుకు మరిగితివి బతుకునే గాలికే వదిలితివి ఎన్నెన్నో తీయటి కలలు గన్నం నీ మీదే ఆశలు పెట్టుకున్నాం ఎర్రని ఎండల్లో మాడుతున్నాం లేదా నా కుండానే పంపుతున్నాం పెద్ద పెద్ద చదువుతున్నావా నీరా ఊరంతటా నీవు పెద్ద పెద్ద చదువుతున్నావా నీరా ఊరంతటా నిత్యము గొప్పగా మేము చెప్పినమురా నీదే ముచ్చట నువ్వేమో గంజాయి మత్తుకు మరిగితివి బతుకునే గాలికే వదిలితివి కొడుకులారా నా బిడ్డెలారా చేతులెత్తి మొక్కుతున్నా మీకు ఎంజాయి పేరుతో గంజాయిని సేవించవద్దని చెబుతున్నారా థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు పల్లె నరసింహన్న. పాటల పల్లకి వేదిక మీదకి వచ్చి కళాకారులకు అండగా మీ మాట అందించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.